హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కావ్యాస్ కిచెన్. ఇక ఇవాళ నేను చేయబోయేది ఏంటిది అంటే క్యాలీఫ్లవర్ పప్పు. దానికి ఏమేమి కావాలో చూపిస్తా. ఇగో క్యాలీఫ్లవర్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కరివేపాకు, ఇదిగో వాటరు, ఇంకో పప్పు, ఎర్రపప్పు. మీ దాంట్లో మీరు మైసూర్ పప్పు అంటారు కావచ్చు, నేనైతే ఎర్రపప్పు అంట. ఇగో జీలకర్ర, ఇదిగో ఉప్పు, ఇగో పసుపు, ఇగో కారపొడి, ఆయిల్, ఇవన్నీ కావాలి. నేను ఇప్పుడు మీకు ఎట్లా చేయాలో చూపిస్తాను. నేను ఒట్టి గిన్నెలనే వేస్తా. కొంతమంది ప్రతి ఒక్క కూరలు కూడా కుక్కర్లో వేసుకుంటారు. నేను ఎట్లా చెయ్యను, గిన్నెలు వేస్తా. మీరు చూడండి నేను ఎట్లా వేస్తానో. గిన్నె, గంటె ఇవి కావాలి, ఇంకా అంతే. అన్నీ పెట్టేసిన. ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఉప్పు, క్యాలీఫ్లవరు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కరివేపాకు, వాటరు, పప్పు, జీలకర్ర, పసుపు, కారపొడి, ఆయిల్. ఇగో ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకున్నా. గిన్నెలో వచ్చేసి ఆయిల్ చాలు, ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు. ఇంకా అవపడుతుందా, ఇంకా కొద్దిగా అంత వేసుకో, చాలు. ఇంకా కొద్దిగా అంత ఆయిల్ మసలంగానే జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర వేసుకున్నాక ఎగ్, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్, కరివేపాకు, ఇవన్నీ ఒక్కసారి ఇవన్నీ వేసుకున్నా. ఇగో వేసుకున్నా కదా. ఇప్పుడు నేను కలబెట్టేసుకుంటా. ఇగో అన్నీ మంచిగా కలబెట్టేసుకున్నాక ఇక పసుపు, పప్పు. ఇంకో పప్పు ఒక గిన్నెలో పోసుకొని ఒక 4-5 సార్లు కడిగి పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఎందుకంటే షాప్లో కొద్దిగా అంత ఫ్రెష్గా ఉంటాయి కదా, అందుకోసం అన్నీ కడిగేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక గోలుతున్నాయి. గోలేటప్పుడు ఇంకో పసుపు వేసేసుకున్న, కలుపుతా. ఇగో పప్పులో మొత్తం వాటర్ అంతా పారపోసి ఇగో ఇప్పుడు మనం గ్లాస్లో తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ఇలా పోసేసిన మొత్తం. ఇంకొక గ్లాసుడు, ఎందుకంటే క్యాలీఫ్లవర్ ఉడకాలి కాబట్టి. ఇక పప్పు వాటర్ పోసేసుకున్నా. ఇది కొద్దిగా అంత ఉడికినాక ఉప్పు వేసుకుందాం. ఇప్పుడే ఉప్పు వేసినాం అనుకో మెత్తగా కాదు పప్పు. కొద్దిగా అంత ఉడికినాక వేసుకుందాం. అంతలోపు ఈ క్యాలీఫ్లవర్ని ఈ బౌల్లో వేసేసుకుందాం. అన్నీ వేసేసుకున్నాం కదా. ఒక 3-4 సార్లు కడుగుతా, చూపిస్తా. ఇంకా మంచిగా కడిగేసుకున్నా. ఒక 5-6 సార్లు కడుక్కున్నాక క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా నీట్గా కడగాలి, ఎందుకంటే ఇలా పురుగులు ఉంటాయి. ఇంకా ఇవన్నీ తీసి ఇగో ఈ వాటర్ మసులుతున్నాయి చూసినా, ఆ వాటర్లో వేసేస్తా. ఇంకా మంచిగా కలిపేసుకుంటా. కుక్కర్లో వేయలేదు చూసినలా, కుక్కర్లో అస్సలు టేస్ట్ బాగుండదు ఏదైనా కానీ. ఇగో ఇది కొద్దిగా అంత ఉడికినాక ఉప్పు వేస్తా. ఇక మంచిగా మసులుతుంది, ఉడుకుతాయి కూడా. నేను ఇంకా కొన్ని నీళ్ళు పోసుకుంటా. డాడీ అగో నీళ్ళు దే డాడీ. ఇగో గిట్ల ఉడకాలి. ఇంకా నీళ్ళు పోస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్కు తగినంత ఉప్పు. డాడీకి ఇది పట్టుకుంటారు ఒక్కసారి.
ఇంకో ఉప్పు, మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకొని నా టేస్ట్కి తగినాక నేను వేసుకుంటా. ఓకే, ఇగో మంచిగా ఉడుకుతుంది. ఉప్పు వేసినా కదా, ఉప్పు వేసినాక ఇగో కొద్దిగా అంత కారపొడి వేస్తా లైట్గా, చాలు ఇంకా కలిపేస్తా. ఇక మంచిగా అంటే మంచిగా ఉడుకుతుంది. చూసిందా, ఆల్మోస్ట్ అయిపోయింది. మనకు ఒకవేళ నచ్చేది ఉంటే ఇలా కొద్దిగా ధనియాల పొడి వేసుకోవచ్చు కూడా, కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు. కానీ నా దగ్గర కొత్తిమీర లేదు ఇప్పుడు, పుదీనా లేదు. ధనియాల పొడి ఉంది కానీ నేను వేయను, బాగుండదు టేస్ట్. బాగుండదు అంటే మీకు నచ్చుద్ది కావచ్చు, కానీ పప్పులో మాత్రం మాకు నచ్చదు. కొంతమంది పప్పులో కూడా వేసుకుంటారు, అందుకోసమని మీకు నచ్చేది ఉంటే మీరు వేసుకోండి. మాకు నచ్చదు కాబట్టి నేను వేసుకోను, ఇంకా మీ ఇష్టం అది ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఇంకొక 2-3 మినిట్స్ అయిందనుకో మంచిగా కంప్లీట్ అయింది పప్పు. నేను ఏం చేసినా చెప్తా. ఫస్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ కోసి ఒక 5-6 సార్లు కడుక్కున్నా. పప్పు కూడా ఒక 5-6 సార్లు కడుక్కున్నా. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇంకా కరివేపాకు, అల్లం పేస్టు, ఇంకా వచ్చేసి వాటరు, ఆయిల్, పసుపు. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ పోసేసి ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర, కరివేపాకు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాక వాటర్ పోసేసి పప్పు వేసినాక పప్పు కొద్దిగా ఉడకంగానే క్యాలీఫ్లవర్ కొద్దిగా ఉడకంగానే నేను కారపొడి, ఉప్పు ఇవి వేసేసిన, అంతే. ఇంకేం వేయలేదు. ఇట్లా ఉడకాలి మంచిగా. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. అన్ని కుక్కర్లు వేసుకోవద్దు, గలీజ్గా ఉంటాయి కూరలు. ప్రతి ఒక్కటి కూడా ఇట్లా గిన్నెలో చేసుకోవాలి, కుక్కర్లో చేసుకోవాలి. కొంతమంది చెప్తారు టైం ఉండదు, ఏం చెప్తారు అంటే టైం ఉండనప్పుడు కొద్దిగా పొద్దున్న లేవాలి, చేసుకోవాలి. ఇక లేవనీకే బద్ధకం ఉన్న వాళ్ళే కుక్కర్లలో వేస్తారు. ఇదిగోండి పప్పు అవుతుంది. మీరు ఉసిరి చెట్టు కాడ దీపం ముట్టించుకున్నారా? మేము మాత్రం ముట్టించేసుకున్నాం, వత్తులు కాల్చేసుకున్నాం. నేను చూపిస్తాను మీకు. అగో తులసి చెట్టు మాది. తులసి చెట్టు కాడ దీపం పెట్టేసినాం. పొద్దున్న 4ంటికే వత్తులు ముట్టించేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో లాస్ట్ ఇప్పుడు నా కొడుకు ముట్టించిండు. ఉసిరి చెట్టు అది, ఉసిరి కొమ్మ, తులసి చెట్టు 2 కలిపి పెట్టాలి. 2 కలిపి పెట్టి ముట్టించుకోవాలి మనం. ఇక మొత్తం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేయండి, షేర్ చేసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ వేరే వాళ్ళకి షేర్ చేయండి, వేరేటోళ్ళకు అట్లా మన ఛానల్ని పెంచుకుంటా పోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.